రైట్ గా డీటెయిల్స్ చూస్తే టీడీపీకి మొదటి నుంచి వెన్నెముక బీసీ వర్గాలేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు. బీసీలకు కార్పొరేషన్లు పెట్టి ఆయా వర్గాలకు మేలు చేస్తున్నామన్నారు. ఇక ఎన్టీఆర్ హయాంలో బీసీ గురుకులాలు వచ్చాయి. విదేశాల్లో చదువుకునే వారికి 15 లక్షల రూపాయల సాయం అందిస్తున్నామని తెలిపారు. మహిళలు చదువుకోవాలని ఆలోచించి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటిది శ్రీ విద్యకు మద్దతు లేని రోజుల్లో 1848లో తొలి మహిళా స్కూల్ పెట్టాడు. ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మనకు ఆవిడ ఎప్పుడు ఆదర్శం. సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా అధ్యాపకురాలు. ఇంకో పక్క కుల వ్యవస్థ ఇప్పటికి కూడా మనం అనుభవిస్తున్నాం. వివక్షత ఉంది. అందుకనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం, ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. ఎస్సీలకు సబ్ ప్లాన్ ఉంది, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది. అదే మరిగా బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర ఈ సంవత్సరం 48,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆదరణ 1 తీసుకొచ్చాం. ఇప్పుడు ఆదరణ 1, 2 కూడా పూర్తి చేశాం. ఇప్పుడు ఆదరణ 3 కింద ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకెళ్తాం. నేను ఒకటే ఆలోచించాను, అన్ని వర్గాలు పైకి రావాలి, అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి. షెడ్యూల్ కులాలున్నాయి, వాళ్లకు ఇబ్బందులున్నాయి, వాళ్లకు న్యాయం చేస్తాం. అదే మరి షెడ్యూల్ తెగలున్నారు, వీళ్ళు అడవుల్లో ఉంటారు, ఇంకా అనాగరికంగా చాలా బాధపడుతున్నారు, వాళ్ళ కోసం పనిచేస్తాం. మైనారిటీ సోదరమణులున్నారు, మైనారిటీలు కూడా ఆర్థికంగా వెనుకబడ్డారు. ముస్లింస్ లో చాలా మంది పేదవాళ్లు ఉన్నారు, వాళ్ళను కూడా గుర్తించి వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం. అందరికీ అన్ని విధాలా సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని, వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. అదే మాదిరిగా ఏవైతే స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలకు తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిది, పార్టీది. మూసీ పునర్జీవంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోపు మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలని అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటి వరకు పనులు ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఇంకా మిగిలి ఉన్న పనులపై ఆరా తీశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం పై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, టీటీడీ బోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణ కుంభం స్వాగతం పలికారు. ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సందర్భంగా సీఎంకి శేషవస్త్రం అందించి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు.
నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి. రాముని పాలన ఇవ్వాలని, రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్ష అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికి చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నా, శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన, నా ధ్యేయం. తప్పకుండా చేస్తానని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడిగా, ఆయన సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి పరిపాలన రావాలి. ఈ రామరాజ్యంలో పేదరికం పోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక శుభ సందర్భంలో కోరుతున్నాను. నేను ఎన్నో ఇప్పటికి మీరు చూస్తే సంస్కరణలు తీసుకొచ్చాం. భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి నెంబర్ 1 గాని నెంబర్ 2 దేశంగా తయారవుతుంది. నా ఆలోచన ఒకటి, రామరాజ్యం అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేసుకోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ లో పేదరికం లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి. పేదరికమే కాదు, ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చాం, భక్తులందరం సమానమే. అలాంటిది డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను ఇక్కడ చూశాను. ఏదైతే ప్రతాప్ రెడ్డి గారు ఈ దేవాలయం కోసం దగ్గర 6.5 కోట్ల రూపాయలు విలువ చేసే కిరీటాలు దేవునికి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇది చాలా శుభ సందర్భం. మన వాళ్ళలో భక్తులున్నారు. డబ్బులు సంపాదించడమే కాకుండా దేవుళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి దేవాలయాలను కూడా ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇంకో పక్క అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో హోంమంత్రి అనిత మార్నింగ్ వాక్ చేపట్టారు. మార్నింగ్ వాక్ లో భాగంగా వేంపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాకింగ్ చేస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రామాలయం వీధిలో సిసి రోడ్లు వేయాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో ఉన్న త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వేంపాడు గ్రామంలో ఒకసారి మార్నింగ్ ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రజలందరితోని కూడా ఒకసారి మాట్లాడాలి, ప్రజలందరి తాలూకా కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వేంపాడు గ్రామం అంటేనే నియోజకవర్గంలోని చాలా ఎక్కువ మెజార్టీ ఇచ్చే గ్రామం. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఈ రోజు మంచి మెజార్టీతో గెలిపించిన తర్వాత వీళ్ళ కష్టాలు కూడా అన్ని కూడా చూడాలి, వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అన్ని చూడాలి అని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత కూడా కాన్స్టిట్యుయెన్షియల్ వైజ్ అందరూ ఆల్ అఫీషియల్స్ ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. రివ్యూ మీటింగ్ పెడితే అధికారులు ఏం చెప్తే అది వినేటట్టుగా కాకుండా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకొని అధికారులతో కూర్చోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మార్నింగ్ రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏదైతే చాలా మందికి పెన్షన్స్ అందుతున్నాయి, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం, అదేవిధంగా డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడికి ఎస్సీ కాలనీలోకి వస్తే వాళ్ళు మెయిన్ గా అడిగేది కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి కూడా మేము ఒక పక్క ప్రణాళిక వేసుకున్నాం. అది ఇంచుమించు ఒక 15 days లో వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే పైప్ లైన్స్ అన్ని వేయించుకున్నాం, వాటర్ హెడ్ ట్యాంక్ ఉంది ఇంటింటికి. నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఈ సందర్భంగా పూలేకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సామాజిక సమానత్వాన్ని, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే గారు అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. నేడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నివాళులు అని చెప్పుకొచ్చారు. రైట్గా హెచ్సియు భూములపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని, 10,000 కోట్ల రూపాయల కుంభకోణానికి ప్రయత్నిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. సీఎంకు బీజేపీకి చెందిన ఓ ఎంపీ వెనక నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్నారు. ఓ బ్రోకరేజ్ కంపెనీతో సంప్రదింపులు జరిపారని చెప్పుకొచ్చారు. ఇక ఎఫ్ఆర్బిఎం బైపాస్ ను చేసి డబ్బులు ఇస్తామని, ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని ఆ కంపెనీ తెలిపిందన్నారు. దీనికోసం అన్ని చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఆర్బీఐ నిబంధనలు తుంగలో తొక్కారని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.
కేటీఆర్ కు బాధితాయుతమైన ప్రతిపక్షంలో ఉండి అవినీతికి సంబంధించిన విషయాలు తెలిసి కూడా పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే ఆ బీజేపీ ఎంపీ ఎవరో పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ను కూడా తుంగలో దొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమనే అంటున్నా. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగడ పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. ఇవాళ ఏదో పెట్టిండి, ఇలా బీజేపీ ఎంపీ అంట ఇదిలో ఉన్నాడని పేరు చెప్పానండి మేడం. సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు సమయం ఎప్పుడు వస్తుంది? రాత్రి 2 గంటలకు వస్తుందా? హెవీ మెటల్ మ్యూజిక్ వినేటప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది సమయం? చెప్పవే. మీ అయ్య కూడా అట్లే అంటుండే, నేను బయట పెడతా, సమయం వచ్చినప్పుడు చెప్తా. పెట్టుమని బయట. ఎవరు తీసుకున్నారు? ఏ ఎంపీ, ఏ బ్యాంకు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను, ఏ ల్యాండ్ మీద, ఎవరు ఆ ఎంపీ? ఎవరు? పేరు చెప్పవా. ఏం ఆగమైండు, ఏ మీటింగ్లు పెట్టిండు, ఏ బ్యాంకు, ఏం లోను, ఎంత లోను, పేరు చెప్పు. సిబిఐ వాళ్ళు తెలుసాలనా? రాసుకో. రాసిండా? దీనిలో ఏమైనా అర్థం ఉందా అండి? దీంట్లో ఏమైనా అర్థం ఉందా? అప్పుడు ఒకసారి ఆ కేసీఆర్ ఇట్లా అంటే కోర్టు చివాట్లు పెట్టిద్దరు, ముఖ్యమంత్రి నా దగ్గర సీడీలు ఉన్నాయి అన్నాడు కదా ఓ రోజు. అది ఏంది, అది ఆ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కొనుగోలుకి నా సీడీలు ఉన్నాయి, ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు ఉన్నాయంటే చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. నువ్వేం ముఖ్యమంత్రి రాబోయే? నేను టైంపాస్ చేస్తుండ్రండి మీడియాతోటి, ప్రజలతోటి. ప్రతిపక్షం ఇట్లా నడుతుందా? నాకు పేరు తెలుసు కానీ నేను చెప్పా. మా అమ్మ చాక్లెట్ ఇచ్చింది నేను చూపెట్టా. యూజ్లెస్ ఫెలోస్. ఎక్కడి నుంచి తీసుకున్నారు బ్రదర్? ఐసిఐసిఐ బ్యాంకు నుంచి తీసుకున్నట్టు రుజువు చేస్తే ఐసిఐసిఐ బ్యాంకు మీద ఎంక్వైరీ కావాలి. ఫస్ట్ పేపర్ బయట పెట్టమనండి, ఆయన దగ్గర ఉన్న రుజువులు బయట పెట్టమనండి, ఎంపీ పేరు బయట పెట్టమనండి. ఎవరు వద్దన్నారండి? కోర్టు పోయి కేసు వేయమనండి. ఎస్వి గోశాల గోవధశాలగా మారింది. ఇది సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన పాపమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గోవులు దేవులతో సమానం. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వి గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో 100కు పైగా గోవులు చనిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే, మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని రావుతో కుదుర్చుకున్న వేల కోట్ల రూపాయల కమిషన్ ఒప్పందం చేజారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్రోశంతో మాట్లాడుతున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వేలాది ఎకరాల భూమిని విక్రయించారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూమిని తమ అనుయులకు కట్టబెట్టిందని ఆయన దుయ్యబట్టారు. కంచగచ్చిబొమ్ములి భూముల గురించి గత 10 ఏళ్లలో ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. చరిత్రాత్మక నిర్ణయంగా చెప్పుకున్న తరుణంలో
వణుకు పుట్టిన బీజేపీ బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందంలోకి వచ్చి హెచ్సియు భూముల వివాదం తీసుకొచ్చి ఆ బీసీ క్రెడిట్ తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంది. హెచ్సియు భూముల విషయంలో కేటీఆర్ బాగా మాట్లాడుతూ ఉన్నారు. నేను కేటీఆర్ గారిని మీ ద్వారా తెలంగాణ ప్రజల తరఫున ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు 10 ఏళ్ల కాలంలో మీరు హైదరాబాదులో ఉన్నటువంటి బంగారం లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని వేల ఎకరాలు అప్పనంగా అమ్మేశారు. డ్రామాలు ఆడడం చంద్రబాబుకు అలవాటని, జైల్లో ఉన్నప్పుడు ఎన్ని రకాల డ్రామాలు వేశాడో అందరికీ తెలుసని విమర్శించారు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని. బాబు శరీరం పైన పొక్కులొచ్చాయని, డీహైడ్రేషన్ వచ్చిందని దోమలతో కుట్టించి చంపే ప్రయత్నం చేశారని డ్రామాలు ఆడారన్నారు. రాజకీయాల్లో డ్రామాలు, నాటకాలు చంద్రబాబుకే చెల్లు. డీసీజీఏకి కూటమి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుందన్నారు. వారి దగ్గర నుండి హెలికాప్టర్ పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు కదా అని అన్నారు. ఒక రాజకీయ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజల్లోకి వస్తున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఒక మర్యాదగా తమ ప్రత్యర్థిని, ప్రజానాయకుడు అనేటువంటి తమ ప్రత్యర్థిని ఆయన ప్రాణాలని కాపాడాల్సి లేదా రక్షించడానికి కావలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి. అనంతపురం జిల్లా రాతాడు పర్యటన సందర్భంగా మాజీ సీఎం జగన్ రెడ్డి పోలీసులను బట్టలుడదీసి కొడతామని చేసిన వ్యాఖ్యలను కర్నూలు ఎంపీ నాగరాజు ఖండించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల ద్వారా అన్ని పనులు చేయించుకుని ఇప్పుడు ఆ పోలీసులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ శాంతి భద్రతలకు ఏ విధంగా అయినా విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. విశాఖ టీడీపీ కార్పొరేటర్లు మలేషియా వెళ్లారు. మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై ఈ నెల 19న కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో తమ కార్పొరేటర్లు చేజారిపోకుండా ఇటు కూటమి అటు వైసీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. వైసీపీ కార్పొరేటర్లను 2 వారాల కిందటే బెంగళూరు తరలించారు. తాజాగా టీడీపీ వైసీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు మేయర్ అభ్యర్థి పీలం శ్రీను డైరెక్షన్లో మలేషియా వెళ్లారు. మరికొంతమంది 2 రోజుల్లో వెళ్లనున్నట్లు సమాచారం. ఏదైతే ఆ రోజు మేము పోరాటం చేసి డెఫినెట్గా 60 మంది ఉన్నారని ఎరగబడి ఇష్టాసారంగా మరి అధికార దాహంతోనే వాళ్ళు చేసింది న్యాయం అన్నట్టుగా బిహేవ్ చేశారో దానికి ప్రతిఫలమే ఇది. డెఫినెట్గా ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఎప్పుడు 19th ఏమవుతుందని చెప్పి యాంగ్జైటీగా చూస్తున్నారు. మేము బీఆర్ఎస్ వరంగల్ సభకు అనుమతిపై హైకోర్టులో విచారణ జరిగింది. సభకు అనుమతిపై పరిశీలిస్తున్నామని జీపీ తెలిపారు. ఇక వారంలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది. చేబ్రోల్ కిరణ్ ను తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుపడ్డ ఈ కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తో పాటు 6గురిని అరెస్టు చేశారు. 5గురు నిందితులను ముసుగేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరోవైపు గోరంట్ల మాధవ్ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకెళ్లారు. మాధవ్ను తొలుత నల్లపాడు పిఎస్ నుంచి గుంటూరు జీజీహెచ్ కు తరలించిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం మాధవ్ను కోర్టుకు తీసుకొచ్చారు. అంతకుముందు కోర్టుకు తీసుకువెళ్తున్న గోరంట్ల మాధవ్ను తిరిగి ఎస్వీ ఆఫీస్కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడకు తీసుకెళ్తున్నారంటూ మరోసారి పోలీసులపై మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పోలీసులు తిరిగి కోర్టుకు తీసుకెళ్లారు. పోలీసులతో గోరంట్ల మాధవ్ వాగ్వాదానికి దిగారు. నేను దేశానికి ఎంపీగా పనిచేశా, నేను ఏమైనా దోపిడీ దొంగనా అంటూ కేకలు వేశారు. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు 10 మంది నిందితులు సిఐడి విచారణకు హాజరయ్యారు. గంట పాటు జోగి రమేష్ ను విచారించారు సిఐడి అధికారులు. ఇక విచారణ ముగిసిన తర్వాత జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంటికి నిరసనగా తెలియజేయడానికి మాత్రమే వెళ్లారు. ఈ విషయం చంద్రబాబు లోకేష్ కు కూడా తెలుసని సూచించారు. రెడ్ బుక్ శాశ్వతం కాదు, 1-2 ఏళ్లు రెడ్ బుక్ నడిచినా తర్వాత రెడ్ బుక్ మడిచి పెట్టుకోవాల్సిందే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మంచి చేస్తేనే ఈ ప్రభుత్వం ఉంటుంది,
లేకపోతే ఉండదు అనే విషయం తెలుసుకోవాలన్న ఆయన జగన్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎల్లకాలం కూటమి అధికారంలో ఉంటుందని అనుకోవద్దు. ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇది మోసాల ప్రభుత్వం. సిఐడి అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తాను అని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేరున్నట్లు చెప్పారు. చెన్నైలో జరిగిన సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. 2 పార్టీలు గతంలో పొత్తు పెట్టుకున్నాయన్నారు పళనిస్వామి. ఇక 2 పార్టీలు కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వెళ్తామని చెప్పారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఓ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికంగా పెద్ద అలజడి రేపింది. అహ్మదాబాద్లోని కోక్రా సర్కిల్లోని పరిస్కార్ 1 అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ అపార్ట్మెంట్ 6వ అంతస్తులోని ఒక ఫ్లాట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి అది తీవ్ర రూపం దాల్చింది. మొత్తం బిల్డింగ్ అంతా దహనం అయ్యేలా వ్యాపించింది. అయితే దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. వారు తీవ్రంగా శ్రమించిన తర్వాత ఎట్టకేలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. వీరితో పాటు పోలీసులు అక్కడకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లో ఓ పర్యాటక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ టెక్ కంపెనీ సీఈఓ ఆయన దుర్మరణం పొందారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సిమెన్స్ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి సీఈఓ అగస్టాన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వెళ్లిన సమయంలో వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తూ ఉండగా ప్రమాదానికి గురైంది. ఇవి పట్టిన బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.